రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి గారికి, అట్లానే మా సీనియర్ కలీగ్ సందీప్ షాండేలా గారు, కొలీగ్స్ ఇక్కడ ఉన్నటువంటి మహేష్ భాగవత్ అండ్ సిపి హైదరాబాద్ సజ్జనార్ గారు, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్.
ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే చురుకు పెరుగుతోంది. ఇది ఇంతకుముందే 6 కంటే ముందే రన్ కావాల్సింది, ఇంకా లేట్ అయింది కాబట్టి ఇంకో మాట్లాడను. దీని యొక్క ఇది 150 years ఆఫ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇవాళ పూర్తవుతుంది కాబట్టి ఆయనకు గుర్తుగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మనము. ఇది సంస్మరణ కాదు, ఇది ఒక ఉత్సవంలాగా చేసుకోవాలి మనం. దీనికి ఇంత పెద్ద ఎత్తున ఇది హైదరాబాద్లో ఇక్కడే కాదు, మొత్తం 6 ప్లేస్లలో చేస్తున్నాం మనం. ఇది 7వ ప్లేస్ ఇది ఈ రన్ చేస్తున్నది. సో ఈ రన్లో ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసేందుకని వచ్చినందుకని చెప్పి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అట్లానే ఇది కేవలం ఇది ఒక రన్ మాత్రమే కాకుండా ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవాలి. దేనికోసం ఆయన నిలబడ్డాడో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశాన్ని యునైట్ చేయడానికి ఇంతకుముందు చెప్పినారు బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని. ఎట్లయితే ఆయన జర్మనీని యునైట్ చేసినాడో అట్లానే ఇక్కడ భారతదేశాన్ని 560 మొక్కలైన ఉన్నటువంటి భారతదేశాన్ని యునైట్ చేసినాడు, ఏకం చేసినాడు. కాబట్టి ఇది ఏకతకు, సమగ్రతకు, సమైక్యతకు కూడా ఒక మంచి రన్గా మనం భావించాలి, ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఈరోజు ఇక్కడ యూనిటీ రన్కి గెస్ట్గా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. చాలా ఉత్సాహభరితంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణమైనటువంటి మన గౌరవ డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు, అలాగే నా మిత్రులు, ఈ కార్యక్రమంలో అన్నీ వెనుకుండి చూసుకున్నటువంటి సిపి సజ్జనార్ గారు, అలాగే శాంటే గారు, మిగతా తదితర ఆఫీసర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏక్తా దివస్ కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవడం అన్నది అలాంటి మహానుభావుడికి మనం గౌరవ సూచకంగా మనం ఇస్తున్న నివాళిగా నేను భావిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రోగ్రాం ఎవరు తలపెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష, అలాగే ఆయన ధైర్యం, ఇవన్నీ కలిపి ఆయన విజన్, ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక భగత్ గారు చెప్పినట్లుగా 560 ప్రిన్స్లీ స్టేట్స్ని ఒక్కటిగా చేసి అండ్ ఐక్యతన ఆయన మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈరోజు మనం అనుభవిస్తున్నాం అంటే కనుక అది ఆయన ఇచ్చినటువంటి విజన్, ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. అలాంటి మహానుభావుడికి అలా వన్నెస్, మనందరం ఒకటి, మనందరం ఐక్యంగా ఉండాలి, ఈ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించినందుకు ఆయన సర్వదా మనందరం రుణపడి ఉండాలి. ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం నివాళులు అర్పించడం అనేది గొప్ప ప్రయత్నం. అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సందేశం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున మనందరం ఇలాంటి రన్లు చేయటం అనేది భావి తరాలకి, నేటి తరాల్లో ఉన్న యువతకు, ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా గర్వకారణంగా ఇది టోటల్ కంట్రీకే ఒక రకమైన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అండ్ ఈ హైదరాబాద్లో దాదాపుగా 7 చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగడం అన్నది, అలాంటి కార్యక్రమాల్లో నాలాంటి వాడు పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అవకాశం ఉంటాయి కదా, మీతో పాటు 4 అడుగులు వేయాలని ఉత్సాహంగా ఉంది. అవకాశం ఇస్తానని అనుకుంటున్నారు, బట్ స్వామి మాల్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఛాన్స్ తీసుకుని మరొకసారి మీతో పాటు పరిగెడతారు, మరొక అవకాశం ఇస్తారని. బట్ ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చేయగలిగితే కనుక, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇందులో మెయిన్ పార్ట్గా ఉండటం అన్నది ఇట్ ఈస్ వండర్ఫుల్. మనస్ఫూర్తిగా నేను మరొకసారి నా అభినందన తెలియజేసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ యూనిటీ డే సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అని చెప్పి మనము హైదరాబాద్ సిటీ పోలీసు, తెలంగాణ పోలీసు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు పీపుల్స్ ప్లాజా దగ్గర గవర్నర్ అయిన
రాష్ట్ర డీజీపీ శ్రీ శివధరెడ్డి సారు, పద్మవిభూషణ్ చిరంజీవి గారు, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్, మన టీజీ న్యాబ్ మహేష్ భాగవత్, మొత్తం హైదరాబాద్ పోలీస్ టీము, మన స్కూల్ పిల్లలు, పబ్లిక్, హైదరాబాద్ రన్నర్స్ కలిసి అందరూ కూడా ఇక్కడ ఒక రన్ ఫర్ యూనిటీ అని చెప్పి మనము ఒక రన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సిటీలో మొత్తం 7 ప్లేసెస్లో ప్రముఖులతోనే ఈ రన్ స్టార్ట్ కావడం జరిగింది. దాదాపు 10,000 పైన పోలీసు, పబ్లిక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా తెలుసు 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. వందలాది రాజుల్ని ఒక తాటిపైన తీసుకొచ్చి దేశ ఐక్యతను చాటుకున్న మహాన్ వ్యక్తి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆయన ఒక నిబద్ధత, ఒక దూరదృష్టి, ఒక క్రమశిక్షణ మన అందరు కూడా ఆదర్శము. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి కోసము, మన మంచి సమాజ నిర్మాణం కోసం అందరూ కూడా పునరంకిత కావాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు కూడా కోరుతున్నాను. ఈ ఒక కార్యక్రమంలో పాల్గొన్న అందరు కూడా నేను నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ఇప్పుడు ఇందాక కొద్దిసేపటి క్రితం చిరంజీవి గారు మాట్లాడుతూ డీప్ ఫేక్ అంశాన్ని ప్రస్తావించారు. సో దీన్ని ఏ విధంగా సీరియస్గా తీసుకున్నారు సార్ పోలీస్? డెఫినెట్లీ ఇది డీప్ ఫేక్ వీడియో అనేది చాలా బాగా అంటే చాలా చాలామందికి బాధితులు అయిపోతున్నారు. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా చాలా ఫోకస్ చేయడం జరిగింది. నేను కూడా ట్వీట్ చేశాను. దానిపైన కూడా ఒక సపరేట్ టీం పెట్టి మనం ఎట్లా అరికట్టాలనే పైన కూడా మనము చేయడం జరిగింది. నేను పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే ఈ డీప్ ఫేక్ వీడియో కావచ్చు, మన ఏఐ యూజ్ చేసి క్లోన్ చేసి మీ వాయిస్ కానీ మీ ఫేస్ కానీ యూజ్ చేసే ఒక మెసేజెస్ కావచ్చు, మీరందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఒక సేఫ్ వర్డ్ని పెట్టుకొని అది అందరు కూడా మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు, అది ప్రమోట్ చేస్తే మీరు దాని నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఇంకా ఎంత మనం చెప్పినా చాలామంది ఇంకా ఆ డిజిటల్ అరెస్ట్కి, అదేవిధంగా ఓటీపీ ఫ్రాడ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి చాలామంది బాధితులు అయిపోతున్నారు. హైదరాబాద్ పోలీస్ కూడా మనము దీనిపైన అవేర్నెస్ తీసుకోవడానికి కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేయడం జరుగుతుంది. పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ 2 పైన వాళ్ళు బతుకుతున్నారు. ఒకటి భయము, ఒకటి ఆశ. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మనము ఏదో చేస్తే మనకు డబ్బులు వస్తుంది, మనకు చాలా డబ్బులు వస్తుందని చెప్పి వాళ్ళు స్క్రీన్ పైన చూపిస్తున్నారు. అది నిజం కాదు. డబ్బులు ఊరికే రావు, మీరు కష్టపడితేనే డబ్బులు వస్తావు. నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను, అలాంటి మెసేజెస్ కావచ్చు, అలాంటి యాప్స్ని నమ్మొద్దు. మీరు ఆర్బీఐ ఇచ్చిన అడ్వైజరీ ప్రకారము ఉన్న ఫండ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి దగ్గర, బ్రోకర్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గరనే మీ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏమాత్రం చేయాలనుకుంటే దాన్ని చేయాలని ఏదో మెసేజ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది, లింక్ వచ్చిందని చెప్పి దాన్ని ఓపెన్ చేసి మీరు బాధితులు కావద్దని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ కూడా ఎంత చెప్పినా ఇంకా రోజు కేసెస్ వస్తూనే ఉన్నావు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఈ డిజిటల్ అరెస్ట్ అంటే మీ భయం పైన వాళ్ళు బతుకుతున్నారు. మీరు ఎవరు ఫోన్ చేసినా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వారెంట్ ఉంది, మీకు అక్కడ కేసు అయిందని చెప్పి ఎవరు కూడా చెప్పరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా ఇలాంటి చెప్పరు. మీరు సిబిఐ ఆఫీషియల్స్, ఈడీ ఆఫీషియల్స్ మీకు ఏదో ఫేక్ ఎన్బిడబ్ల్యూ చేసి మీ మిస్సెస్ని పట్టుకున్నారు, మీరు డ్రగ్స్ పార్సల్ చేశారని, అది కాదు. మీరు అందుకు వాళ్ళు ఏమాత్రం ఫోన్ చేసి మీకు భయపెట్టాలని ప్రయత్నం చేస్తే ఇమీడియట్లీ ఆ కాల్ని స్విచ్ ఆఫ్ చేయండి, కాల్ని బంద్ చేయండి. వాళ్ళని ఎంటర్టైన్ చేయవద్దు. మీరు ఒకసారి ఎంటర్టైన్ చేస్తే మళ్ళీ వాళ్ళు మీకు ఏదో ప్రశ్నలు వేస్తారు, మీరు వాళ్ళతోని మా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీకు భయపెట్టేస్తారు. ప్రజలందరూ కోరుతున్నాను, ఈ 2 ప్లస్ ఈ ఓటీపీ ఫ్రాడ్స్ అనేది ఎక్కువైంది. ప్రజలు బాగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మీకు ఏమాత్రం డౌట్స్ ఉంటే మా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ పోవచ్చు, మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రావచ్చు. మీరు ఒకసారి మీకు అటెంప్ట్ అయినా, మీకు ఏమాత్రం మీకు డబ్బులు పోయినా 1930కి ఇమీడియట్లీ కాల్ చేయండి. 1930కు ఇమీడియట్గా కాల్ చేయండి. కనీసము మీరు ఏమాత్రం మోసపోతే మీ డబ్బులు ఆపడానికి మాకు ఒక మంచి సిస్టమ్ పెట్టింది భారత ప్రభుత్వము. అదేవిధంగా మా దగ్గర కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మంచి రోబస్ట్ సిస్టమ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో దానివల్ల మనకు అట్లీస్ట్ కొంత డబ్బులు ఏమాత్రం మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. మీకు అటెంప్ట్ జరిగినా మీరు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే అందరు కలిసి సైబర్ క్రిమినల్స్ పైన మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
దీనికి ప్రజలు చైతన్యవంతం అయితేనే ఇది అరికడతాము. ట్రాఫిక్ గురించి మీ ఫోటో కూడా వాట్సాప్ ఛానల్ ఫేక్ క్రియేట్ చేశారు. సైబర్ నేరస్తులకు మీరు ఎలాంటి హెచ్చరికలు? డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా పోలీస్ అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మన వాళ్ళు కూడా అవగాహన సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. సపరేట్ స్పెషల్ టీమ్స్ని తెలంగాణ పోలీసు మరియు హైదరాబాద్ పోలీసు ఫార్మ్ చేయడం జరుగుతుంది. కేసెస్ కూడా కడుతున్నాను. మనం ఈ నేరస్తులు అన్ని ఒక చిట్టాన్ని కూడా మనము తయారు చేస్తున్నాం. డెఫినెట్లీ వచ్చే రోజు వాళ్ళు ఎక్కడున్నా పట్టుకోవడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ సిద్ధంగా ఉంది. సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా చైతన్యవంతం అయితేనే మనము ఈ ఒక సైబర్ క్రైమ్ను అరికట్టవచ్చు. ఈ డీప్ ఫేక్ కావచ్చు, మీ వాయిస్ క్లోన్ కావచ్చు, ఫేక్ మీ వాట్సాప్ డీపీ పెట్టుకుని కూడా మోసం చేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈయన డబ్బులు ఎప్పుడాದರೂ అడిగినారా, ఈయన ఏమాదిరి ఆయనకు ఎప్పుడాದರೂ ఇలాంటి మెసేజ్ పెట్టినారా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించాలి. ఒక క్షణం ఆలోచిస్తే మీరు అందరు కూడా ఎవరు కూడా బలి కారు, మీరు ఎవరు కూడా వలలో పడరు. మీరు ఏమాదిరు ఎమోషనల్ అయ్యి ఆయన డబ్బులు అడిగారు లేదంటే ఆయన ఏదో మెసేజ్ పంపించారని చెప్పి మీరు ఎమోషనల్ అయితే మీ ఎమోషన్ పైన మీరు మోసపోతారు. అన్ని విదేశాలకు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మీరు ఎప్పటివరకు ఏమైనా పరిశీలించారా సార్? డెఫినెట్లీ ఇవన్నీ రూల్స్ ఉన్నాం. నేను కూడా గతంలో జరిగిన కేసెస్ పైన కూడా ఒక అనాలిసిస్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఒక ప్రణాళికను కూడా మనం సిద్ధం చేస్తున్నాను. ఎందుకంటే ఇంకోటి చాలా దారుణమైన విషయం ఏమంటే పిల్లలు వాళ్ళు 5,000కు 10,000కు అకౌంట్స్ని అమ్ముకుంటున్నారు. అది మ్యూల్ అకౌంట్స్, అది మంచిది కాదు. మీ అకౌంట్స్ని వేరే వాళ్ళు వాడితే మీరు కూడా కేసులు బుక్ అయిపోతారు. తర్వాత మీకు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది, పాస్పోర్ట్ రావడానికి ఇబ్బంది అవుతుంది, పోలీస్ వెరిఫికేషన్లో ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నిన్న మొన్న కూడా చాలా కేసెస్ మనం చూశాను. మ్యూల్ అకౌంట్ అంటే వేరే వాళ్ళకు అకౌంట్స్ అమ్మడము. అదేవిధంగా ఆర్బీఐ వాళ్ళతో కూడా మన ఆఫీసర్స్ పోయి కలవడం జరిగింది. ఆర్బీఐ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బ్యాంక్ను కూడా అప్రమత్తం చేయని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ కస్టమర్ బేస్ ఉంటుంది, వాళ్ళు కూడా మెసేజ్ పంపించని చెప్పి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను కూడా అవసరమైతే ఆర్బీఐ గవర్నర్ కూడా కలిసి దీనిపైన ఎందుకంటే అందరూ కలిసి చేస్తేనే అవుతుంది, లేదంటే లేదు. మీరు అన్నట్లు కొంతమంది ఇక్కడి నుంచి చేస్తున్నారు, కొంతమంది బయట నుంచి చేస్తున్నారు. బయట నుంచి ఉండి ఇక్కడ వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళ అకౌంట్ వాడుకొని వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. సదాశివపేటలో జరిగినటువంటి అంశం మీద సస్పెండ్ చేయడం జరిగింది. దాంట్లో ఫర్దర్ గా దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? దర్యాప్తు ఎందుకంటే ఆ నిందితులు మనకు తప్పించుకున్నారు. డెఫినెట్లీ దానికోసం మన సిసిఎస్ టీము, మన టాస్క్ ఫోర్స్ టీం కూడా తిరుగుతున్నాం. డెఫినెట్లీ వచ్చే రోజు వాళ్ళు కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఈడీలో ఒక అక్యూజ్డు, అదేవిధంగా ఆయన పైన జిఎస్టీ కేసు ఉంది. డెఫినెట్లీ స్పెషల్ టీమ్స్ పెట్టి ఎక్కడున్నా ఆయన డెఫినెట్లీ మనం అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ సిద్ధంగా ఉంది.